అరుణాచలేశ్వరాయ నమః. హాయ్ ఫ్రెండ్, పంచభూత శివలింగాలలో మహోన్నతమైన అగ్ని శివలింగం అరుణాచలం తమిళనాడులో వెలిసి ఉన్నారు. ఈ రోజు చాలా గొప్ప శుభదినం. ఎందుకంటే అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయము గురించి మరియు అగ్ని శివలింగం గురించి చెప్పడం నా అదృష్టం. మీ అందరికీ ఆలయ విశిష్టత గురించి తెలియచేయాలనే ఆలోచన కలిగింది. అందుకే మీకోసం ఈ వీడియోని చేశాను. ఇక ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అరుణాచలమునకు మరొక పేరు అన్నామలై అనే ప్రసిద్ధిగాంచిన పేరు కలదు. తమిళనాడు రాష్ట్రంలో అరుణాచలం ఆలయం పుణ్యక్షేత్రం వెలసి ఉంది. అరుణాచలం పంచభూత శివలింగ క్షేత్రాలలో ప్రముఖమైన దేవాలయం. దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచభూత శివలింగ క్షేత్రములో అగ్ని శివలింగమునకు ప్రతీక. అరుణాచలం అనగా ఎర్రని కొండ. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యం. అరుణ అంటే పాపములను పరిహరించినది అని అర్థం. తమిళంలో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. ఈ ఆలయము చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూర్ల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మ చేత నిర్మించబడిందని, ఆలయము చుట్టూ అరుణమనే పురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. ఆలయంలో జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత వేర్పాటు చేశారని స్కంద పురాణ అంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతుంది. ఈ ఎర్రని కొండ ఆ పరమేశ్వరుడు అని పురాణాలు తెలిపిచుండడం వలన ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాయ ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడింది. ఈ శివలింగం తేజోలింగం కనుక అగ్ని క్షేత్రం అంటారు. అరుణాచల పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేయటం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి అరుణాచలేశ్వర ఆలయం ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్దేశించి ఉన్నారు. పాదాచార్యులైన శివ స్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసే వారికి మహాపుణ్యం సిద్ధిస్తూనే మహాత్ముల వచనం. అందుచేత నిత్యం అన్ని వేళల ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహా ఔషధ ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనసుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణం చెయ్యటానికి వీలుగా రోడ్డు ప్రక్కన కాలిబాట కూడా వేశారు. ఎక్కువ యాత్రికులు భక్తులు ఉదయం సూర్య తాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున గిరి ప్రదక్షిణం చేస్తారు. రమణ మహర్షి ఆశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడ నుండి కొండను చూస్తే నందీశ్వరులాగా కొండ కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 శివలింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. గిరి ప్రదక్షిణం చెప్పులు లేకుండా చెయ్యాలి. బరువు ఎక్కువగా ఉన్న వాటిని తీసుకుని వెళ్ళకండి, అంటే సంచులు అలాంటివి. గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షిణం చేయడం చాలా కష్టం. 9 లోపు ముగించడం మంచిది. గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు. అరుణగిరి ప్రదక్షిణ మొదలు పెట్టాక ఎలాంటి కోరికలు కోరరాదు. మంచి మనసుతో ఏకాగ్రతతో కేవలం శివస్మరణం చేసుకుంటూ ప్రదక్షిణ నిష్కమంగా కొనసాగించాలి. దేవుడిని దర్శించుకునేటప్పుడు మాత్రమే కోరికలు మనస్ఫూర్తిగా కోరుకోండి. చిల్లర తీసుకుని వెళ్ళడం మర్చిపోవద్దు. గిరి ప్రదక్షిణంలో నేరు ఎదురుగా శివాలయంలో వెలసి ఉంది. నేరు శివాలయం అనగా శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని అర్థం. నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది. గిరి ప్రదక్షిణం ప్రతిరోజు చేస్తారు. అరుణగిరి ప్రదక్షిణ చేసే ముందు సిరి స్నానం చేసి సాంప్రదాయ దుస్తులను ధరించి గిరి ప్రదక్షిణం చేయడం ఉత్తమం. అరుణాచల గిరి ప్రదక్షిణలో
తప్పనిసరిగా అన్నామలయ దేవాలయం తప్పక సందర్శించండి. గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయము చేయండి. ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశాము అనేది కాకుండా నిండు గర్భిణి వలె నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూది ప్రసాదంగా ఇస్తారు. విభూదిని తప్పక స్వీకరించండి. మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికి అయినా అన్నదానం చేయండి. విశేష ఫలితం కలుగుతుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకుని బయలుదేరండి. గిరి ప్రదక్షిణ మొత్తం శివనామస్మరణ చేస్తూ తిరగాలి. గిరి ప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర వెంట పెట్టుకుని వెళ్ళండి. సాధువులు ఎంతో మంది ఆ ప్రదక్షిణలో ఉంటారు కాబట్టి వారికి తోచిన సాయం చేయండి. గిరి ప్రదక్షిణ మొత్తం తారు రోడ్డు కాబట్టి వీలైతే ఉదయం 10 లోపు పూర్తి చేయండి. సాయంత్రం 4 తర్వాత మొదలు పెట్టండి. గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి. అక్కడ ఆశ్రమంలో ధ్యానం చేస్తే విశేషమైన మానసిక ఆనందం కలుగుతుంది అని చాలా మంది అనుభవంతో చెప్పారు. సంతానం కోసం వివాహం కాని వారు గిరి ప్రదక్షిణలో దుర్వాస మహర్షి దేవాలయం ప్రక్కన ఒక చెట్టుకు తాడు కడతారు. తాడు అక్కడ అమ్ముతుంటారు. అలా కడితే చాలా చక్కని ఫలితం లభిస్తుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచలేశ్వర అని స్మరణ చేస్తూ తిరగండి. గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమ వైపున మాత్రమే చెయ్యాలి. ఎందుకంటే కుడివైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు. అరుణాచల శివనామాలు. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో ఏ నామాలను స్మరించాలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నిర్ణయించారు. ఆ నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారు. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో లేదా గిరి ప్రదక్షిణలో ఈ నామాలతో పరమేశ్వరుని ప్రార్థన చేస్తే స్వామి ఎంతో ప్రీతి చెందుతారు. మొత్తం 89 నామాలు అరుణాచల శివనామాలు. శ్రోణాధీసుడు నిరంజనుడు విమలుడు అరుణాధీసుడు జగన్నాథుడు నాగభూషణుడు దేవాధీసుడు మహాదేవుడు అరుణుడు జనప్రియుడు త్రినేత్రుడు మహారూపుడు ప్రసన్న రక్షకుడు త్రిపురాంతకుడు విరూపాక్షకుడు ధీరుడు భక్తపరాధ సోఢుడు అక్షరాకృతి శివుడు యోగేశుడు అనాది సేవవర్ణకుడు భోగనాయుడు అంతరహితుడు అక్షప్రేయామృతేశనుడు బాలమూర్తి శివాకాముడు శ్రీ కుంభాప్రదాయకుడు క్షమామూర్తి స్వయం ప్రభు భక్త విజ్ఞప్తి దాత ధర్మరక్షకుడు సచ్చిదానంద రూపుడు దీనబంధ విమోచకుడు వృషధ్వజుడు సర్వాత్మా ముఖరాంగింపతి హరుడు జీవధారకుడు శ్రీమంతుడు గిరీశ్వరుడు శ్రీ సంగ వామసుబుకుడు మృడు భర్గుడు విధి అశతోషుడు చంద్రశేఖర వసంతకుడు విహిత సుందరుడు మృగమదేశ్వరుడు సర్మాత్మకుడు జ్ఞానప్రదుడు భక్ష ప్రేక్షణ కృతు అందరికపుడు ముక్తిదాత సాక్షి సిద్ధరాజు భక్తి వాంఛిదాయకుడు భక్త దోష నివర్తకుడు దిగంబరుడు ఆచార్య వైభవుడు జ్ఞాన సంపందనాథుడు పరమప్రియుడు కామి శ్రీ హలాల సుందరుడు ఈశానుడు నిర్వధ్యుడు అహవై సర్వదాత భస్మలాంఛనుడు రుద్రాక్ష నిధిప్రతుడు స్మర్వ సర్వ ఘనాసుకుడు శ్రీపతి శూలి వ్యాధస్రస్య తద్వజద్రక్కు శంకురుడు పశుపతి సంకతి సృష్టి శంభుడు నటనేశ్వరుడు సర్వ విఘ్నేశ్వరుడు స్వయంభువుడు సాంప్రియుడు అనుగుడు గిరీశుడు కలింధ్వంసి గంగాధరుడు మృడు వేదమూర్తి కృద్వంసి. రమణ మహర్షి ఆశ్రమం అరుణాచలేశ్వర ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్లిన వాళ్ళు రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తూ ఉంటారు.
అక్కడ స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్ర సమయంలో రమణ మహర్షి ఆశ్రమంలో చేసే ప్రార్థన చాలా బాగుంటుంది. రమణ మహర్షి ఆశ్రమంలో రమణ మహర్షి సమాధిని మనం చూడవచ్చు. రమణ మహర్షి ఆశ్రమంలో కోతులు ఎక్కువగా కనిపిస్తాయి. నెమళ్ళు కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. రమణ మహర్షి ఆశ్రమంలో లక్ష్మి అంటే ఆవు సమాధి, కాకి సమాధి, శునకం సమాధిని కూడా చూడవచ్చు. ఇవన్నీ వరుసగా ఉంటాయి. అక్కడ గ్రంథాలయంలో రమణ మహర్షి గురించిన పుస్తకాలు లభిస్తాయి. ఆశ్రమంలో ఉండాలి అంటే ముందుగానే వసతి కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శేషాద్రి స్వామి ఆశ్రమం రమణ మహర్షి ఆశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడా అక్కడే ఉంటుంది. ఈ ఆశ్రమంలో ఉండడానికి వసతి గదులు ఉన్నాయి. వసతి గదుల కొరకు ముందుగానే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. చెన్నై నుండి దూరం. చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో అరుణాచలం పుణ్యక్షేత్రం ఉంది. చెన్నై నుంచి బస్సు, రైలు సౌకర్యం కలదు. చెన్నైలోని కోయంబేడు CMBD బస్సు నిలయం నుండి అరుణాచలం చేరుటకు 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. రైలు సౌకర్యం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి కలదు. 1 గంట ప్రయాణం ఎక్కువ తక్కువగా ఉంటుంది. ఫ్రెండ్, నేను వేదాలను అవపోసన పట్టలేదు. దాని వల్ల ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటులు ఉంటే అర్థం చేసుకోండి. మరొక వీడియోలో పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా వీడియోస్ చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.